కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నాడు కాంగ్రెస్ అడ్డుకున్న ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్పుపై దృష్టి సారించాలన్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అయిందని, 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారన్నారు. 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు కేటీఆర్. 6 గ్యారంటీలలో అర గ్యారంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రం అమలైంది. అది అదొక ఫ్రీ బస్సు. అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు. అసెంబ్లీలోనే చెప్తున్నా, ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు, కానీ ఈయన ఉన్నప్పుడేమో ఓట్లు పడేటప్పుడు పడ్డాయి పైసలు. ఒకట్లుంటది కాంగ్రెస్ పెట్టుకుంటే. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇయ్యలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన కేసులు చెత్తవన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బడేభాయ్ చోటేభాయ్ కలిసి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రైతు భరోసా ఎగ్గొట్టేందుకే కేసుల వ్యవహారం తీసుకొస్తున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ కానూన్లు ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు జగదీష్ రెడ్డి. మరి ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పటికే 1,28,000 కోట్లు తెచ్చి ఏం చేసినారు? ఏమి చేయలే, చక్కగా ఢిల్లీకి కొని పంపిరు, వాళ్ళు కొని మిగిల్చుకున్నారు. నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పేరు మీద తెచ్చిన అప్పు మననెత్తినేసి వీళ్ళు దొంగలు పంచుకున్నట్టు పంచుకొని పైన కప్పం కట్టొస్తున్నారు. రైతు భరోసా విషయంలో కావచ్చు, ఎట్టి పరిస్థితులలో ఆ రోజు కేసీఆర్ ఏదైతే రైతును అప్లికేషన్ అడగకుండా, రైతుతో మాట్లాడే అవసరం లేకుండా చక్కగా హైదరాబాద్ నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ పంపించిండో అదే పద్ధతుల్లో ఇవాళ మొత్తం కేసీఆర్ ఇచ్చిన రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు వినోద్ కుమార్. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు అనుకోండి, చేసినటువంటి ఆరోపణలు, వాటికి కొంత ప్రజలు వివిధ కారణాల వల్ల ఒక స్వల్పమైనటువంటి మెజార్టీ ఇచ్చింది. అంత గొప్ప మెజార్టీ కాదు ప్రజాస్వామ్యంలో పెట్ట, కేవలం 100కు 2 ఓట్లు కూడా కాదు. మనకి ఎంత బాధ అనిపిస్తుంది, ఇప్పుడు మన ఊర్లే ఒక 1000 ఓట్లుంటే 20 ఓట్ల కింద మనం సాధిస్తే మన ఇలా అధికారంలో ఉంది. కొత్త సంవత్సరంలో అందరికీ క్యాలెండర్ మారినా కాంగ్రెస్ కు మారలేదన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. పాత సంవత్సరంలో పండుగలు వచ్చాయి కానీ ఉద్యోగాలు రాలేదన్నారు. అభివృద్ధి ఏం చేయకున్నా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి పేపర్లలో యాడ్స్ ఎందుకు వేస్తోందని ప్రశ్నించారు రాకేష్ రెడ్డి. వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబు లేదు, డేటు లేదు. మేము అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ 12,000 ఉద్యోగాలకు నువ్వు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో అది కూడా స్పష్టం చేయని చెప్పి అడిగినాం. వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కేవలం గ్రూప్ 1కి సంబంధించింది మాత్రమే 2024లో. ఎమ్మెల్సీ కవిత బీసీ మహాసభ విజయవంతం కావడంతో ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కవిత అడగడం తప్పైతే బీసీల గురించి కాంగ్రెస్ పార్టీలోని అగ్రవర్ణాల నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్లోని బీసీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు గట్టు రామచందర్. కామారెడ్డి డిక్లరేషన్ ని వ్యతిరేకిస్తున్నారా? జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడానికి వ్యతిరేకిస్తా ఉన్నారా? 42% బీసీలకు మినిమం రిజర్వేషన్ ఇవ్వాలన్న దాన్ని వ్యతిరేకిస్తున్నారా? లేదు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జంటకు భారతరత్న ఇవ్వాలనే దాన్ని వ్యతిరేకిస్తున్నారా? స్పష్టంగా చెప్పండి, మేము ఈ డిమాండ్లు వ్యతిరేకిస్తున్నాం అని. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కోట్లు ఖర్చు చేసినా తెలంగాణ అస్తిత్వాన్ని చెరపలేరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 4 కోట్ల మంది గుండెలపై కేసీఆర్ చేసిన సంతకాన్ని మార్చడం సీఎం తరం కాదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చు అని ప్రశ్నించారు కేటీఆర్.